అల్లు అర్జున్ని A11గా నిందితుడుగానే చూపించారు తొక్కిసలాట కేసులు. తద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ మేము మొహమాటానికి పోవట్లేదు అన్నటువంటి విషయం తేల్చి చెప్పినట్టయింది. అదే సందర్భంలో అల్లు అర్జున్ని తీసుకురావడమే తప్పు అన్నటువంటిది మరొకటి. ఆయన వస్తున్నాడన్నటువంటి సందర్భంగా తొక్కిసలాట జరిగితే మరణాలైతే గనక ఆంధ్రప్రదేశ్లో ఎన్ని తొక్కిసలాటలు జరిగినాయి, తెలంగాణలో ఎన్ని తొక్కిసలాటలు జరిగినాయి, వాటికి సంబంధించి ఎవరిని ఏ రాజకీయ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేపు పొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైనా మీటింగ్లో ఏదైనా తొక్కిసలాటలు జరిగితే అప్పుడు సోనియా గాంధీ మీద కేసు పెడతారా, రాహుల్ గాంధీ మీద కేసు పెడతారా, రేవంత్ రెడ్డి మీద కేసు పెడతారా? ఇవి కూడా ప్రశ్నే ఖచ్చితంగా. అదే సందర్భంలో సినిమా రంగానికి సంబంధించి ఒక అసూయ, ఒక ఈర్ష్యాద్వేషం ఉంటుంది. ఆ ఆస్పెక్ట్ అల్లు అర్జున్ మీద కేసు పెట్టడానికి సంబంధించి ఖచ్చితంగా ఇందులో ఒకటే ఆస్పెక్ట్ కరెక్ట్. సినిమా మేనేజ్మెంట్ని పిఆర్ టీం వాళ్ళిద్దరి మీద కేసు పెట్టడం కరెక్ట్. ఎందుకంటే పిఆర్ టీం అక్కడ పర్మిషన్ లేకపోయినా పర్మిషన్ ఉందన్నటువంటి ప్రచారం చేయటం, అలాగే దీనికి థియేటర్ వాళ్ళు ముందుగా చెప్పకపోవడం, ఏది ఇట్లాగా అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పేసి ప్రచారం జనాలకు చేసి పోలీసులకు మాత్రం ఆ విషయాన్ని ఇంటిమేట్ చేయకపోవడం. వాళ్ళిద్దరిది ఉందంటే ఒక అర్థం ఉంది దాంట్లో. కానీ అల్లు అర్జున్ని అందులో బాధ్యుని చేయడం మాత్రం ఖచ్చితంగా దుర్మార్గం, రాక్షసత్వం, ప్రచారం కోసం చేసినటువంటి ఆర్భాటం. ఇది అల్లు అర్జున్ మీద కసో లేకపోతే సినీ రంగం మీద ఉన్న కసి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సమర్థించవచ్చు. బట్ వాస్తవం మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్లోని కేసు అది నిలవదు. కానీ దాన్ని అతన్ని అరెస్ట్ చేయించిన హీరోగా రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ అధర్మం.